నమస్తే వెల్కమ్ టు సినిమా రివ్యూస్ బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మూవీ న్యూస్లో అన్నమాట చిన్నగా ఉంటుంది వీడియో లాస్ట్ దాకా చూడండి. ఇంకో చిన్న క్వశ్చన్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ చూసుకుంటే మాత్రము మన ఛత్రపతి సంభాజీ మహారాజ్ మీద వచ్చిన మూవీ చావా మూవీ ఉంది కదా బై. సో 500 కోట్లు దాటేసింది. సో నేను రికార్డింగ్ చేసే టైంకి చెక్ చేసిన కాడికైతేనేమో 540.35 కోట్లు సంపాదించింది అన్నమాట వరల్డ్ వైడ్గా. ఇండియన్ గ్రాస్ చూసుకుంటే 462.35 కోట్లు, ఇండియన్ నెట్ చూసుకుంటే 386.25 కోట్లు తీసుకొచ్చింది అన్నమాట. ఇక్కడ మీరు గమనిస్తే 13th డేకి కూడా 23 కోట్లు అంటే నిన్నటిది అనుకోవచ్చు. ఇంకా హైప్ అయింది అనుకోవచ్చు, మూవీకి ఇంకొంచెం బూస్ట్ వచ్చింది అనుకోవచ్చు. సో ఇక్కడికి ఇంకా మంచి హైప్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇప్పట్లో పెద్ద హీరో మూవీస్ అయితే లేవు కాబట్టి ఈ మూవీకి ఇంకా క్రేజ్ వచ్చే అవకాశం అవుతుంది. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో ఈ మూవీకి మన తెలుగు డబ్బుడ్ వర్జన్ కూడా అవైలబుల్ అవుతుంది అన్నమాట. March 7th నుంచి గీతా ఆర్ట్స్ వాళ్ళు కూడా సపరేట్గా ఏదైనా ఈవెంట్ అయితే కండక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో అంటే ప్రమోట్ చేయడానికి తెలుగులో కూడా. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా చావా సినిమాకి అయితే ప్రమోట్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి వెయిట్ చేయండి. తెలుగులో కూడా తెలుగులో చూద్దాం. అంటే కొన్ని రూమర్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ చావా ఏదైతే క్యారెక్టర్ ఉందో సో ఛత్రపతి సంభాజీ మహారాజ్కి సంబంధించిన వాయిస్ ఓవర్ ఇస్తున్నానని అయితే అన్నారు. చూద్దాం బై. థియేటర్స్లోకి వెళ్ళినాక March 7th అంటారు బై. సో March 7th థియేటర్లోకి వెళ్ళేసి మీకు అప్డేట్ అయితే చేస్తాను. అండ్ దాని తర్వాత నెక్స్ట్ ఇంకొక అప్డేట్ చూసుకోవడమే నాకు వచ్చిన ప్రకారం కూడా చూసుకుంటే మంచు విష్ణు గారిది చాలా మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. కన్నప్ప మూవీ ఉంది కదా దానికి సంబంధించిన టీజర్ 1st Marchకి వస్తుంది అనేసి అయితే ఒక మంచి అప్డేట్ అయితే తీసుకొచ్చారన్నమాట. సో మంచు విష్ణు గారికి అయితే ఇదొకటి March 1st మంచి విషయం అనుకోవచ్చు. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బై ఇక్కడ బాలకృష్ణ గారిది నెంబర్ 1 ప్లేస్లో ఉంది బై. ఇది నేషనల్ వైడ్ ట్రెండింగ్ కొట్టిందనమాట. ఎవరైనా డాకు మహారాజ్ అయితే నెట్ఫ్లిక్స్లో ఒక పోస్ట్ కూడా రిలీజ్ చేసేసారు. బాలకృష్ణ గారిది నెట్ఫ్లిక్స్ ఇండియాలో ట్రెండింగ్ కొడుతుందన్నమాట. బాలకృష్ణ గారికి ఆగడమే లేదు, ఆగుతూనే లేదన్నమాట బై. సో ఇంకొక ఓటీటీ అప్డేట్ ప్రకారం కూడా చూసుకుంటే దుల్కర్ సల్మాన్ గారిది లక్కీ భాస్కర్ అనేది కూడా 13th కన్సెటివ్ వీక్ అనేసి అయితే కొడుతుంది బై. సో ఫస్ట్ సౌత్ ఫిలిం అయితే కంటిన్యూస్గా ట్రెండింగ్ కొడుతుంది. సో ఇది కూడా ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. ఈ 2 మూవీస్ కూడా మల్టిపుల్ లాంగ్వేజెస్లో అవైలబుల్ ఉన్నాయి. ఇన్ కేస్ ఒకవేళ ఇట్లా మీరు 2 మూవీస్ చూడాలంటే 2 మూవీస్ కూడా మీకు నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది. నెట్ఫ్లిక్స్ కానీ చెక్ చేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత నెక్స్ట్ యానిమే న్యూస్ చూసుకుందాం. సో యానిమే న్యూస్ అంటే మన షిన్షాన్ గురించి అనమాట. సో షిన్షాన్కి సంబంధించిన మన ఇండియన్ మూవీ అయితే వచ్చేసింది అనమాట బై. సో క్రాయన్ షిన్షాన్ ఫిల్మ్ అయితే ట్రైలర్లా రివీల్ చేసినమాట బై. August 8కి ఓపెనింగ్స్ అవుతున్నాయని ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా చూసుకుంటే ఐగా క్రాయన్ షిన్షాన్ చోయ్ కరీ షక్సేటునో కుసాబెకే డాన్సర్ అనేసి అవుతుంది. అంటే ఏం చెప్తున్నాం అన్న అంటే అనేసి మరి అంటారు. అది జాపనీస్ భాష. ఇప్పుడు ఇంగ్లీష్లోకి వచ్చేద్దాం, ఈజీగా అందరికి అర్థమవుతుంది కాబట్టి. క్రాయాన్ షిన్షాన్ ద మూవీ సూపర్ మ్యాగ్నిఫిసెంట్ సార్జింగ్ కసుకాబే డాన్సర్స్ అంట. సో వీళ్ళు మన షిన్షాన్ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇండియాకి వచ్చేస్తారన్నమాట. ఇండియాలో డ్యాన్స్ నేర్చుకోవడానికో దేనికో తెలియదు. వాళ్ళ ఫ్రెండ్ ఇక్కడ చీముడు కాడుతూనే ఉంటుంది కదా వాళ్ళ ఫ్రెండ్కి. ఆ చీముడు కాడేటప్పుడు ఒక పేపర్ తీసుకొని ఇట్లా ముక్కులో పెట్టుకుంటాడు. అక్కడ నుంచి ఈవిల్గా మారిపోతాడు. ఏందనే దాని మీద మూవీ చూసుకోవచ్చు. ఇక్కడ షిన్షాన్ గురించి అయితే చాలా మూవీస్ వచ్చినాయి. సో ఈ మూవీ కోసం అయితే మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్నారనే దాని మీద కింద కామెంట్ అయితే చేయండి. నాకైతే వెయిట్ అయితే చేస్తాను. August 8th అంటారు కాబట్టి అప్పటిదాకా అయితే వెయిట్ చేద్దాము. షిన్షాన్ మూవీ గురించి మీ ఒపీనియన్స్ ఏందని కింద కామెంట్ అయితే చేయండి. అంతే ఇవి ఇవాళ మూవీకి సంబంధించిన అప్డేట్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.